శాఖ శాఖ ప్రెరోగేటివ్ ముఖ్యమంత్రిది ప్రెరోగేటివ్. వారు ఏ శాఖ ఇస్తారు ఏంటి చేసేది ముఖ్యమంత్రి గారు. సో వారు ఏది నిర్ణయించుకుంటే అది చేయవచ్చు. ఎందుకంటే మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు యూనియన్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజులలో వారికి రూరల్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరు అనుకున్నారు, అరే రూరల్ డెవలప్మెంట్ చిన్న పోర్ట్ఫోలియో 5,000 కోట్ల బడ్జెట్ ఏముంటుంది దీంట్లో అని చెప్పి ఆ రోజులలో మాట్లాడుకోవడం జరిగింది. కానీ కాకా వెంకటస్వామి గారు రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్నే 5,000 కోట్ల నుంచి 25,000 కోట్ల రూపాయలు ఆ రోజులలో బడ్జెట్ తేవడంలో సక్సెస్ఫుల్ అయినారు. దాని తర్వాత వారి కాన్సెప్ట్ ఏదైతే ఉండేనో రూరల్ డెవలప్మెంట్లో, అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏదైతే పంచాయత్ యాక్ట్లో మార్పులు తేవాలి, రిజర్వేషన్స్ బీసీస్కి తేవాలని చెప్పి ఆ రోజులలో వారు ఆ బిల్ని కూడా పైలట్ చేసి పార్లమెంట్లో పాస్ చేయడంలో కీలకమైన పాత్ర వేశారు. తర్వాత వారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ స్కీమ్ ప్రైవేట్ సెక్టర్లో కోల్ మైనింగ్ వర్కర్స్కి పెన్షన్ ఇప్పించడంలో, అంటే ఎక్కడ ఉన్నా కానీ ఒక మంచి అవకాశం ఉంటుంది, ప్రజలకు పని చేయడానికి అవకాశం ఉంటుంది. సో వారు ఆ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు కూడా అందరూ కాకా పెన్షన్ అని చెప్పి గుర్తించుకుంటారు. దాని తర్వాత వారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సింగరేణి సంస్థ బీఐఎఫ్ఆర్లో పోయింది. బీఐఎఫ్ఆర్లో పోయినప్పుడు దీన్ని తొలగించడానికి అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నారు. వారితో చర్చించి మాట్లాడి 400 కోట్ల రూపాయలు ఎన్టీపీసీకి ఇచ్చి సింగరేణి సంస్థని బీఐఎఫ్ఆర్ నుంచి తొలగించి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. దాంతో ఈరోజు ఇంత మంచి సంస్థ సింగరేణి అయిందంటే ఒక 26 కాన్స్టిట్యున్సీలలో డిఎంఎఫ్టి ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా సింగరేణి సంస్థతో. సో అవకాశం వచ్చినప్పుడు ఏం పని చేస్తారు, ఏది ఇంపార్టెంట్. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు చాలామంది అనుకున్నారు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారంటే అప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించడం జరిగింది. ఈరోజు అక్కడ 5,000 ఉద్యోగాలు ఉన్నాయి. దాంతోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, అంటే ఏ పదవి ఇచ్చినా కానీ ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా కానీ దాంట్లో ఒక మంచి పని చేసి ఒక ఇంపాక్ట్ఫుల్గా పని చేయాలని నాకు ఆ తపన ఉన్నది. డెఫినెట్లీ పోర్ట్ఫోలియో ఏది ఇచ్చినా కానీ మంచిగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా పనిచేస్తాను. దాంతోపాటు మా నాన్నగారు ఎట్లయితే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నప్పుడు మంచిగా పనిచేసి వారి విలువలు ఏదైతే నేర్పించినారో ఆ విలువలు ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను.